ఇప్పుడే వచ్చారు అందుతో కూర్చోడా ఏ మీటింగ్ వెళ్ళినా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ లేకపోతే లక్ష్మణ్ గారు కానీ అరే మీ నిజామాబాద్లో ఓట్లు బాగుపడ్డాయి అంటే అది నా ఒక్కడి మెప్పుగా కాదు. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు 25 ప్రముఖున్న ప్రతి నాయకుడు, మండల పార్టీ పదాధికారులు, జిల్లా పదాధికారులు, అలాగే మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన పోటీ చేసిన వాళ్ళు, మన రాష్ట్ర నాయకులు, మన జిల్లా నాయకులు, ప్రతి ఒక్కరి
గర్వంగా ఫీల్ అయిన రోజు అది. దానికి కారణం ఎవరు అంటే కార్యకర్తలు. ఇవాళ కూడా చెప్తున్నా నేను, ఆ రోజు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో పోలింగ్ నడుస్తుంది, కౌంటింగ్ నడుస్తున్న సందర్భంలో అక్కడ బ్యాలెట్ డబ్బాలు ఇడిసిరు. మనకు 42 పోలింగ్ బూతులు, అట్లాగే అన్నయ్య ఆ 16 పోలింగ్ బూతులు. జనతా పార్టీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరో ఫైర్ బ్రాండ్ తన యాడుంటే ఆడ హిందుత్వము మన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి చప్పట్లతోని స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ఆ బయట నిలబడ్డ అన్నలు భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే లోపలికి వస్తారు, కుర్చీ లేకుండా పర్లేదు, నిలబడండి. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేద్దామా? చెప్పండి. ఎగిరేయాలంటే మన గ్రామంలో గెలవాలి. మొన్న మీ గ్రామంలో 10 ఓట్లున్నా 20 ఓట్లున్నా గట్టిగా నిలబడి మీరు ఏ విధంగా ఏపించారో రేపు మన గ్రామాల్లో ఓట్లన్నీ కూడా మన కార్యకర్తలు వంచుకొని, అన్నా నేను నీళ్ళను ఒప్పించగలుగుతా అని చెప్పి ఈ జిల్లాలో ఉండే ప్రతి గ్రామ పంచాయతీ మీద కాషాయ జెండా ఎగిరేటట్టు ప్రయత్నం చేద్దామా మనం అడుగుతున్నా. నేను చేద్దామన్నట్టు గట్టిగా చేతులెత్తి చప్పట్లు కొట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఫైర్ బ్రాండ్ అయిన రాకేష్ రెడ్డిని గెలిపించుకున్నాం. నిన్న మన ఎమ్మెల్సీ కొమరన్నను అంజిరెడ్డిని గెలిపించుకున్నాం. ఇప్పుడు గెలిపించుకోవాల్సింది ఓలనన్నా మన కోసం 30 ఏళ్ళ నుంచి కాషాయ జెండా మోస్తూ ఊర్లో కొమరే గారు ఎలక్షన్ చేసిన పైసలు పనిచేయలే, నరేంద్ర మోడీ మంత్రమే పనిచేసింది. మనకున్న ధైర్యం, మనకి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న ధైర్యం ఏంది అంటే నరేంద్ర మోడీ. ఆ ధైర్యంతో రామరాజ్యం రావాలంటే గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ నుంచి కాషాయ జెండా కప్పుకున్న వ్యక్తే వార్డు మెంబరు, ఉప సర్పంచు, సర్పంచు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, కౌన్సిలరు, చైర్మన్, కార్పొరేటరు, మేయరు గెలిచిన రోజే రామరాజ్యం వస్తుంది. మన రామరాజ్యం స్థాపించేందుకు మనం అందరం గట్టిగా పనిచేద్దామా? కాబట్టి నేను ఈరోజు నిజంగా కూడా కొంచెం సేపట్లో మన సూర్యనారాయణ గుప్తా గారు కూడా వచ్చారు. వారు రాగానే సన్మాన కార్యక్రమం పెట్టుకుంటాం. మాట్లాడిన తర్వాత సన్మానం. ఆకలితో నేను కూడా ఉన్నాను, నేను కూడా మజ్జిగ తాగినా, మీతో పాటు నేను కూడా అంతే ఉన్నాను. నడిపిస్తున్న జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, ఈనాటి సన్మాన గ్రహీతలు మీ ఎన్నికైనటువంటి పెద్దలు అంజిరెడ్డి గారికి, అదేవిధంగా మన నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అదేవిధంగా సోదరులు ఆర్మూర్ శాసనసభ్యులు సోదరులు రాకేష్ రెడ్డి గారికి, అదేవిధంగా కంచటి గంగాధర్ కైజర్ గారికి, రాజు గారికి, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారికి, నిరంతరం 18 గంటలు కష్టపడినటువంటి కొండ ఆశన్న గారికి, అదేవిధంగా మిగతా నాయకు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి ఈ గెలుపులో ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పేసి ఇంతకుముందు దినేష్ గారు ఏ విధంగా చెప్పిండ్రో, ప్రముఖ పాత్రనే కాదు, సర్వం మీరే, అన్నీ మీరే. ఎందుకంటే మీరందరూ కూడా బూత్ ఇన్ఛార్జీలుగా పనిచేసి మీతో పాటు బూత్లో ఉన్నటువంటి అన్ని రకాల పనులు కూడా అందరు కార్యకర్తలతో చేయించి నా పార్టీ గెలవాలా, నా అభ్యర్థి గెలవాలా,
నా పార్టీ నిలవాలా, నా అభ్యర్థి గెలిస్తేనే, నా పార్టీ నిలిస్తేనే రేపు నా పార్టీకి నాకు ఈ దేశానికి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆలోచించి పనిచేసిన మీ అందరికీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున, నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనము అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ కూడా ఈ పార్టీ నిలవాలా, ఈ పార్టీ గెలవాలా. పార్టీ ఏం లేని రోజు కూడా, పార్టీ ఏ రోజు గ్రామాలలో ఒకరిద్దరు కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా అనేక మందిని ఎదిరించి, అనేక మందితోని కొట్లాటలు పెట్టుకొని నష్టపోయినప్పటికీ కూడా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీ పెరిగింది. దేశంలో భారతీయ జనతా పార్టీ ఏ లక్ష్యం కోసం అయితే కార్యకర్తలు పనిచేసిందో, ఈ దేశంలో పార్టీ అధికారంలోకి వస్తుంది, మనకు పదవులు వస్తాయి, పైరవీలు చేసుకుంటాం, పైసలు సంపాదించుకుంటాం అనేటువంటి ఆలోచనతోనే ఈ పార్టీలో కార్యకర్తలు పనిచేయలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిండ్రు. ఏ లక్ష్యం కోసమైతే, ఏ ఆశయం కోసమైతే అనేక సంవత్సరాలు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ రావాలా, ఈ దేశంలో మార్పు రావాలా, భావితరాలు సుఖంగా ఉండాలా, భావితరాలు భద్రంగా ఉండాలా, ఈ దేశం సురక్షితంగా ఉండాలా, సుభిక్షంగా ఉండాలని అనేక ఆలోచనతో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త, ఆ కార్యకర్తల ఆలోచన మేరకు పనిచేస్తున్నటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. పనిచేస్తున్న మనందరం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు 2014లో అధికారం రాకముందు ఈ దేశంలో మన దేశ పరిస్థితి ఏ విధంగా ఉండే, దేశ పరిస్థితి, ప్రపంచంలో మన ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉండే, 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఈరోజు ప్రపంచంలోనే 5వ స్థానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఈ దేశంలో అనేక దేవాలయాలు పునరుద్ధరణకు నోచుకొని అనేక దేవాలయాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తుందో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. కాశీ విశ్వనాథుని కానీ, రామమందిర నిర్మాణం కానీ, సోమనాథ్ కానీ, ఉజ్జయిని మహాకాళి టెంపుల్ కానీ, ఇంకా మిగతా దేశంలో ఉన్నటువంటి అనేక టెంపుల్ని ప్రసాదం పేరు మీద ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నామో మీరందరూ కూడా ఒకసారి గమనించాల్సి నేను కోరుతా ఉన్నాను. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటేనే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక భవిష్యత్తు ఉంటుంది, ఈ దేశానికి ఒక భవిష్యత్తు ఉంటుంది, మన సనాతన ధర్మాన్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు మొన్న చూసిండ్రు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిస్థితులు చూసిండ్రు, నిన్న పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి, మొరాదాబాద్లో జరిగినటువంటి పరిస్థితులు చూసిండ్రు. ఇలా మన గతంలో అనేక సార్లు ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులరిస్టులు, కుహాన సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు, కాలరిస్టులు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పొట్టకు బతికే కేసులు అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ దేశ భవిష్యత్తు గురించి, ఈ బాధితుల భవిష్యత్తు గురించి ఒకసారి దేశంలో ఉన్నటువంటి, అఖండ భారతంలో ఉన్నటువంటి, అఖండ భారతం నుంచి వేరుపడ్డటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, ఆ దేశాల్లో హిందువుల పరిస్థితి ఏ రకంగా ఉన్నది, సనాతన ధర్మం పరిస్థితి ఏ రకంగా ఉన్నది, ఇలా భారతదేశంలో కూడా పశ్చిమ బెంగాల్ ఏ రకంగా జరుగుతున్నది, రేపు భవిష్యత్తులో కూడా భారతీయులందరూ కూడా సుఖంగా, సుభిక్షంగా, భద్రంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలా. మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పనిచేస్తున్న విషయాన్ని గ్రామానికి కూడా తీసుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఇంతకుముందు సోదరుడు దినేష్ చెప్పిండు, ఇవన్నిటితో పాటు కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్సీలను గెలిపించిండ్రు, ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు, ఎంపీని గెలిపించిండ్రు. కానీ ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఎవరి ఉన్నాయి? కార్యకర్తలు ఉన్నాయి. ఆ కార్యకర్తలందరినీ గెలిపి జై శ్రీరామ్, చేతులలో ప్రతి ఒక్కరు ఎత్తండి, జై శ్రీరామ్. ఈరోజు నిజామాబాద్ జిల్లా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన, వేదిక బాగా పెద్దగా ఉన్నది, అందరూ కూడా సరిగ్గా చదువుకున్న వాళ్ళకి అంటే వేదిక మీద ఉన్న పెద్దలు, మరి ముఖ్యంగా ఈ కొత్తగా గెలిచిన అంజిరెడ్డి అన్న, మరి కొమరన్న, మరియు మిగతా సీనియర్ నాయకులు, మరియు ఈ విజయానికి మేము చారణ కారణమైతే బారణ కారణమైన మీరు కార్యకర్తలు. కాబట్టి ఈ విజయం ఎందుకు ఈ సమావేశం చెప్పవలసి వచ్చిందంటే, ప్రతిసారి కార్యకర్తలని ఎందుకు ఉత్తేజపరచవలసి వస్తుందంటే,
మాకన్నా అహోరాత్రులు అంటే నేను చూశాను ఎమ్మెల్సీ ఎలక్షన్లో. అంటే ఒక రకంగా మీరే ఈ ఎమ్మెల్సీల ఎన్నికల్లో నిలబడ్డట్టు ఒక దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ అన్నిటికీ ఎదురొడ్డి ఈరోజు అంజన్న కానీ కొమరన్న కానీ గెలిచిందంటే ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తల మీకే ఎదురని ఇంకా ఈ విజయం ఎలా ముందుకు సాగాలి? ఇప్పుడు రీసెంట్లీ జరిగిన సంఘటనలు మళ్ళీ మనలో ఒక మేల్కొల్పు. నిన్నగాక మొన్న హిందువులందరినీ ఇల్లు తగలబెట్టుకుంటూ 3 రోజుల క్రితం 5 నెలల బిడ్డ కూడా పారిపోవాల్సి వస్తుంది. తల్లి సంకలం ఏమిక పాలు తాగడం మొదలెట్టిన బిడ్డ కూడా తన ప్రాంతాన్ని నుంచి, తన ఇంటి నుంచి, తన బంధువుల నుంచి పారిపోవడం మొదలు పెడుతుందంటే ఇంకా ఈ దేశంలో చాలామంది అడుగుతున్నారు, ఏంటన్నా మీరుండి కూడా ఏం చేస్తున్నారు, ఏం చేయగలగం? అదే చెప్తున్నాం. అస్సాంలో 34% ఉంది ముస్లిమ్స్, కానీ ఒక్క సంఘటన జరుగుతలేదు. అదే 27% ఉంది వెస్ట్ బెంగాల్లో. కానీ అక్కడ ధర్మానికి ద్రోహం చేసిన వాళ్ళు, హిందువులంటే హిందూ జాతిని నిర్మలించుకునే నాయకులు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ సంఘటనలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న నేను పల్లె గంగారెడ్డి మేమందరం అక్టోబర్ 14 నాడు అంబేద్కర్ జయంతికి వెళ్ళాం. సిఐ వచ్చి కారణం పెట్టాడు, పంచటి గంగాధారం మీరు వెళ్ళొద్దు సార్, అక్కడ మీకు అదేంటి బక్స్ బోర్డు గురించి 200 మంది ముస్లిమ్స్ వచ్చి ఉన్నారు, మీరు వెళ్ళకూడదు అంటాడు. ఒక శాసన సభ్యుడైన నన్నే నడి రోడ్డు మీద కారు ఆపేసే పోలీసులు అంటే ఎంత ప్రమాదంలో ఉన్నాం మనం చూడండి. అప్పుడు మేమన్నాము, ఎన్ని వందల బుల్లెట్లైనా సరే మా దగ్గర ఉన్నాయి, జైసా జవాబు దేనికే వైసా జవాబు దేగా బరాబర్ లేదు. తక్కువ పడితే కూడా మా దగ్గర రెడీ ఉన్నాయి బుల్లెట్లు అని చెప్పినాం పోలీసులు. అంటే హిందూ బిడ్డలను గెలిపించుకుంటే జరిగే పరిమాణం. నేను వచ్చినాక మా తమ్ముడు అక్కడ ఉన్న కొద్దిగా సిపిఐలతో పెట్టుకున్నాడు. ఎందుకంటే హిందూ బిడ్డలంటే ఆ రకంగా పౌరుషం చూపిస్తాం ప్రతి చోటు. మీరు ఈరోజు నిజామాబాద్ జిల్లా చాలా గర్వంగా ఉంటుంది మాకు. ఎక్కడికి వెళ్ళినా అంటే ఇప్పుడు నేను నిన్న విశాఖపట్నం వెళ్ళినా, మన తిరుపతి వెళ్ళినా పార్టీ పనుల మీద, ఎక్కడికి వెళ్ళినా ఒక 2-3 గంటలు ఫోటోలు దిగుతున్నారు. నాకు ఇక్కడికన్నా ఇంక అక్కడికి వెళ్ళొచ్చి పోటీ ఇవ్వమంటారు విశాఖపట్నం. కానీ ఇదంతా మీరు పోసిన ఆయుష్. పైడి రాకేష్ రెడ్డి గొంతులో మీరు నింపిన ఒక ధైర్యం, ఒక ఆయుష్. ఇప్పుడు మాదాపూర్ రాజు కావచ్చు, పాన్ సీన్ కావచ్చు, షికారి సీన్ కావచ్చు, ప్రతి ఒక్కరి ధైర్యమైన గొంతులో ఈ రకంగా పలుకుతున్నది. ఈరోజు హిందూ మతం మాత్రం చాలా ప్రమాదం. ఇక్కడ తెలంగాణలో రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మరి మిగతా ఇంకా ఏ ఎన్నికలైనా పోరాడాల్సింది మీరే. కాబట్టి ఇప్పుడు ఈ స్థానిక సంస్థల విషయంలో కూడా సోదరుడు చెప్పినట్లు ఇంకా మేము ఎక్కినాం, త్యాగాలు మీ అయినాయి, భోగాలు మై అయినాయి. ఇప్పుడు మేము త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇంకా మీరు భోగాలు అనుభవించడానికి ప్రిపేర్గానే చెప్తున్నాం. ఇప్పుడు మా తాండా మహేష్ వచ్చిండా, అమరావతి తాండా మహేష్ వచ్చిండా, అట్లాంటి వాళ్ళు సర్పంచులు. కాబట్టి ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం చూడండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా చూడండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అడుగడుగున ఇబ్బందులు. 8 మందిన గెలిచినా కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. సరైన కార్యకర్తలు కూడా కొద్దిగా ఇబ్బందికరం ఉన్నది. అప్పటికి కూడా అడుగడుగున పోరాడుతున్నాం. నిన్నగాక మొన్న చావల్ సినిమా లాంటి ఆపితే కూడా సిపిలతో మాట్లాడవలసి చాలా చెప్పవలసి వస్తుంది. కానీ మన ప్రభుత్వమే వస్తే ఇప్పుడు ఏరుగడ్డల, సిరికొండల ఏంటది వీర శివాజీ విగ్రహాలు పెట్టనిస్తారు. ఎన్ని రోజులు ఇట్లా కొట్లాడతాం మేము పోలీసులతో. కాబట్టి మీరే దయచేసి ఈరోజు భవిష్యత్ అంతా మీరే భారతీయ జనతా పార్టీ.
చాలామంది చెప్తున్నారు బీజేపీ కాదు. ఇది బీజేపీ అంటే హిందువుల భవిష్యత్తు. ఇది బీజేపీ అంటే మీ భవిష్యత్ తరాల ఆయుష్. ఇప్పుడే పెద్ద ఆయన అన్నాడు 25 ఏళ్ళ నుంచి ఏవిఎన్ రాజు గారు అంటే 20 ఏళ్ళ నుంచి పార్టీకి పనిచేస్తున్నాడట. 50 ఏళ్ళ తర్వాత హిందూ జాతికి ప్రమాదం వస్తుందేమో కానీ మా కళ్ళ ముందే ప్రమాదం వస్తుంది. బంగ్లాదేశ్ ఘటనలు కావచ్చు, వెస్ట్ బెంగాల్ ఘటనలు కావచ్చు, ఇవన్నీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తెలంగాణలో కూడా అడుగడుగున అవమానాల పాలవుతుంది. దీనికి అన్నిటికీ ఒకటే ఒక పరిష్కారం. ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి రాజకీయ వేదికలు మాట్లాడే మాటలు వేరే ఉండేవి. కానీ ముఖ్యంగా మాత్రం ఈరోజు భారతీయ జనతా పార్టీకి నిజమైన ఆస్తి ఏదైనా ఉందంటే తెలంగాణలో ప్రత్యేకంగా 13% నుంచి ఈరోజు 36% తెచ్చిన ఘనత ఏదైనా ఉందంటే అది ఓన్లీ మీ కార్యకర్తలకి చెందని ఈ విధంగా చెప్తున్నాను. కార్యకర్తలు ఇంకా రానున్న రోజులు బాగా పరీక్ష సమయం. భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త మీరు ఒకటే ఊహించాలి, మీరు భావితరాల గురించి, భవిష్యత్ తరాల గురించి లేదు ఇప్పుడున్న సన్నాసుల ఆస్తులు కాపాడడానికి ఆడొక్కడు ఈడొక్కడు బంగ్లాలు, బంగారు దుకాణాలు, ఫామ్ హౌజులు పెట్టుకొని ధర్మాన్ని మర్చిపోయిన గురించి మీరు పోరాడుతున్నారు అనుకోండి. కానీ ఏది పోరాడినా మీరు పూర్వజన్మ సుకృతమే ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటామని మాత్రం రాసిపెట్టుకోండి. రాబోయే రోజులల్లో ఇంకా యుద్ధం తీవ్రత ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 42% క్రాస్ అయింది. జై శ్రీరామ్. రామ లక్ష్మణ్ జానకి, రామ లక్ష్మణ్ జానకి. జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్. ఈనాటి ఎమ్మెల్సీ అభ్యర్థులు పెద్దలు అంజిరెడ్డి గారు, మంక కుమ్ర గారి సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు సోదరుడు దినేష్ కులాచారి గారికి, మరియు ఎమ్మెల్సీలుగా గెలుపొందిన అంజిరెడ్డి గారికి, మంక కుమ్రయ్య గారికి, జాతీయ పసుపోర్ట్ చైర్మన్ మన అందరి ఏదంటే అన్నాన్ని గుర్తుకొచ్చే పల్లి గంగారెడ్డి గారికి, మా సోదరుడు ఎక్కువ శాతం మీ అందరికన్నా మేము ఎక్కువ దగ్గర ఉంటున్నామంటే మా రాకేష్ అన్నతోటి. ఎందుకంటే అసెంబ్లీలో ఉంటాము, ఆర్మూర్లో కలుస్తున్నాము, నిజామాబాద్లో ఇన్నర్లో కలుస్తున్నామంటే సోదరు రాకేష్ రెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ సైనికులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మొన్నటి ఎమ్మెల్సీ ఇద్దరు విజయం అంటే మామూలు విజయం కాదు. 42 నియోజకవర్గాలలో మనం విజయం సాధించినట్లు 5 పార్లమెంటు నియోజకవర్గాల్లో మనం విజయం సాధించినట్లే, జెండా ఎగిరేసినట్లే. దీని విజయానికి కారణమైన మీ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న అందరికీ కూడా నేను తల వంచి నమస్కరిస్తూ ఉన్నాను. దేశం కోసం, ధర్మం కోసం, ఒక జాతీయవాదం కోసం పనిచేస్తున్న పార్టీ దేశంలో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు పార్లమెంట్లో 2 సీట్లు ఉండి ఈరోజు దేశంలో 21 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అంటే ప్రజలు ఏదైతే దేశం సురక్షితంగా ఉండాలన్నా, భద్రంగా ఉండాలన్నా, మన హిందూ ధర్మము భవిష్యత్తులో బాగుండాలన్నా, సనాతన ధర్మం పటిష్టం కావాలన్నా, ప్రతి పేదోళ్లకు సంక్షేమ పథకాలు అందాలన్నా భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు
11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన. ప్రపంచంలో అత్యధికంగా దేశ దొంగలు, దేశాన్ని దోచుకునే వాళ్ళు ఎవరున్నారంటే ఇండియాలోనే ఉన్నారు. మన భారతదేశంలోనే ఎక్కువ దొంగలు ఉన్నారు. ఒక మోడీ గారి కోసము ఆయనను ఎదుర్కొనడానికి ఇలా దేశంలో ఉన్న గడ్డ దొంగలందరూ ఏకమైనా కానీ మోడీ గారు ఇండియా కూడా పీకలేదు మాత్రం పక్క. మోడీ గారిని ఏం చేయలేరు. ఆయన ఒక స్వరూపుడు, అమ్మవారి ఆశీర్వాదం ఉన్నందుకే ఈరోజు అనేక సంస్కరణలు అంటే మనం చూసినాం. 370 ఆర్టికల్ రద్దు, అది అవుతుందా పోతుందా? అయోధ్య రామ మందిర నిర్మాణం 500 సంవత్సరాల తర్వాత, ట్రిపుల్ తలాక్ మహిళలకు ఒక వరం. ఇప్పుడు వాగ్బోర్డు కూడా చూస్తూ ఉన్నాం. అన్నీ అవుతాయి. మీ మనసులలో ఏమేమి ఉన్నదో ఇది కావాలా అది కావాలా, అఖండ భారత్ కూడా అవుతుంది, రామరాజ్యం కూడా అవుతుంది మోడీ గారి పరిపాలన. కానీ వీటన్నిటికీ భిన్నంగా సోదరు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్లు తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, 8 మంది ఎంపీలం ఉన్నాం, ఇప్పుడు 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. కానీ మీ అందరి ఏదైతే ఉన్న ఎమ్మెల్సీగా అందరం కలిసి కట్టుగా 16 నెలల క్రితము 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు. అది చరిత్రనే తెలంగాణలో మొట్టమొదటిసారి. ఆ తర్వాత జరిగిన ఎన్నికలు 8 మంది ఎంపీలు, అది ఒక చరిత్ర. ఆ తర్వాత 3 ఎమ్మెల్సీలు అంటే ఇదంతా కూడా చరిత్రనే, మీ అందరూ ఆశీర్వాదం. కానీ ఇది సరిపోదు. తెలంగాణలో కావాల్సింది తెలంగాణ అసెంబ్లీ మీద కాషాయం జెండా ఎదుగుతనే అప్పుడు మనం అనుకూలంగా సాధించవచ్చు. తెలంగాణ కార్యకర్తలందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, రాబోయే స్థానిక ఎన్నికలు కానీ మనము తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసే వరకు అవిశ్రాంతమైన పోరాటం చేయాలని, కష్టపడాలని మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇదేం చెప్పాను, ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ఎంఐఎం వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడతా ఉంది హిందువులందరినీ కూడా. అది కాంగ్రెస్ అంటే మొత్తం కాంగ్రెస్ కాదని, గడ్డం లేదు కానీ గడ్డం ఉన్నట్లు అది కూడా ఎంఐఎం తొత్తులుగా మారిపోయింది. తెలుగులో మాట్లాడాలంటే ఓవైసీ పర్మిషన్ చేద్దాం, తెలుగులో మాట్లాడుతున్న స్థితికి దిగాలంటే ఈరోజు తెలంగాణలో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరి ఆశీర్వాదాన్ని రాబోయే ఎన్నికలు కానీ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కానీ కలిసికట్టుగా పనిచేసే వంతకు ఇప్పుడు సరిపోదు. ఇంకా మనము అవిశ్రాంతిగా కష్టపడాలి, పోరాడాలని మీ అందరికీ కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా ఎమ్మెల్సీలుగా గెలిపించిన 2 సోదరులకు, మీ అందరికీ ముఖ్యంగా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అంటేనే కుటుంబ పరిపాలన కాదు, కార్యకర్తల పార్టీయే భారతీయ జనతా పార్టీ. దేశంలో ఏ పార్టీ లేదు, అన్ని కుటుంబ పార్టీలే. కార్యకర్తలు కాదు, డబ్బుతోటి గెలిస్తే ఇతర పార్టీలు. భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా కానీ విజయం సాధిస్తుందంటే ఆ క్రెడిట్ కేవలం కార్యకర్తలకు చెప్తారు. ఈరోజు మేము కందకుర్తిలో వెళ్ళాం. అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే హిందుత్వం ఎంత ప్రమాదకరంగా ఉందో మనందరికీ తెలుసు. ప్రత్యక్షంగా అనేక ఉదాహరణలు చెప్తా ఉన్నాం. కనుక మనమందరం కూడా దేశం ధర్మం కోసంతో పాటు హిందుత్వం ధర్మం కోసము, జాతీయవాదం కోసం కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు సభాధ్యక్షులు దినేష్ కులచారి గారు, మన అరవింద్ ఎంపీ గారు, తర్వాత అంజిరెడ్డి గారు, తర్వాత సూర్యనారాయణ గారు, తర్వాత రంగిరెడ్డి సాబు, పైకి రాకేష్ పై గారు, మిగతా వేదిక పోయిన పెద్దలు, డిస్ట్రిక్ట్ లీడర్స్, తర్వాత మండల్ ప్రెసిడెంట్స్, తర్వాత బూత్ ప్రెసిడెంట్స్, అందరూ బీజేపీ లీడర్స్. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి టీచర్స్ ఎమ్మెల్సీగా నేను, గ్రాడ్యుయేట్
ఇద్దరి కొరకు మీరందరూ ఆ ఎలక్షన్ టైంలో 40 రోజులు డే నైట్ పనిచేసి మీరు మమ్మల్ని గెలిపించారు. అందులో గ్రాడ్యుయేట్స్ అందరూ, తర్వాత టీచర్స్ అందరూ, వాళ్ళందరినీ ఒప్పించి మీరు ఓటు వేయించి గెలిపించినందుకు మీరందరూ మాకు సన్మానం చేసేటప్పుడు యాక్చువల్గా మేము వచ్చి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ నిజామాబాద్ డిస్టిక్ ప్రతి తెలంగాణలో మంచి ఎడ్యుకేటెడ్ అవేర్నెస్ ఉన్న డిస్టిక్ కాబట్టి ఈ జిల్లాలో టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఈ 40 నిజామాబాద్ ఉమ్మడితో కలిపి 43 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో మమ్మల్ని ఇద్దరిని గెలిపించారు. అంటే మేధావులు అందరూ బీజేపీ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మనం మీరెందరూ కష్టపడి మమ్మల్ని గెలిపించారు. నెక్స్ట్ ప్రతి ఎలక్షన్స్లో మీరందరూ కలిసి కోఆర్డినేషన్లో గ్యాప్స్ ఏం లేకుండా మనం అందరం పనిచేస్తే ఇక్కడి నుంచి జరిగే ప్రతి ఎలక్షన్స్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థులే గెలుస్తారని పూర్తి నమ్మకం. కాబట్టి దాని కొరకు మీరందరూ కష్టపడి పనిచేసి మీరే అందరూ కూడా లీడర్స్ కావాలి. అప్పుడే మన తెలంగాణ ఈ ప్రజెంట్ రూలింగ్ నుంచి బయటకు వచ్చి బాగా డెవలప్ కావాలంటే బీజేపీ గవర్నమెంటే కావాలి. ఇప్పుడు ఎట్లయితే నరేంద్ర మోడీ గారు లాస్ట్ 11 yearsలో ఒక్క స్కామ్ లేకుండా ఎట్లా ఏ విధంగా డెవలప్ చేశారు. మనం 11th పొజిషన్ నుంచి జీడిపిలో మనం 5th పొజిషన్కి వచ్చాము. నెక్స్ట్ 1.5 yearsలో మనం 4th నెంబర్ 3 వస్తున్నాం. కాబట్టి 2047లో మనం విశ్వంలో మన వరల్డ్ నెంబర్ 1 పొజిషన్కు పోటీ పడుతున్నాం. కాబట్టి మనం పోటీ పడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రతి డిపార్ట్మెంట్ను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, డిఫెన్స్ కానీ ప్రతి మినిస్ట్రీని స్ట్రెంథన్ చేసి మనము ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ చేయడానికి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 18 hours కష్టపడి ఏ విధంగా పనిచేస్తున్నారు. మనము మన కొరకు, మన ఫ్యూచర్ జనరేషన్ కొరకు కష్టపడి పనిచేసి మనం బీజేపీ గవర్నమెంట్ తెచ్చుకుంటే మన తెలంగాణ బాగా అభివృద్ధి చెంది మన ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా మనంతా ఇంప్రూవ్ చేయాలి. మన టీచర్లు అందరికీ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన ఫ్యూచర్ జనరేషన్ బాగుపడాలంటే మనమందరూ మన పిల్లలకు మనం కష్టపడి పనిచేసి అందరినీ బాగా చదివించుకొని బాగు చేస్తే ఈ ఇండియా డెవలప్ కంట్రీ అవ్వడానికి యూజ్ పడుతుంది. కాబట్టి నేను మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ స్పెషల్గా మన ఎంపీ గారు అరవింద్ గారి నాయకత్వంలో రాకేష్ రెడ్డి గారు, సూర్యనారాయణ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, సభ అధ్యక్షులు దినేష్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడి నుంచి పార్లమెంట్ పోయిన అరవింద్ అన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు రాకేష్ అన్న గారికి, నాతో పాటు ఎమ్మెల్సీ గెలిచిన మల్కన్న కుమరన్న గారికి, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారికి, శ్రవంత్ రెడ్డి గారికి, రాజు గారికి, కొండ ఆశన్న గారికి, లక్ష్మీనారాయణ గారికి, రాజేశ్వర్ గారికి, చారి గారికి, గంగాధర్ గారికి మరియు సోదరులందరికీ, పత్రికా మిత్రులు, అదేవిధంగా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే లేట్ అయింది, ఒక 5 నిమిషాలు మాట్లాడుతాను. ఈరోజు 42 కాన్స్టిట్యున్సీలో 5 కాన్స్టిట్యున్సీలు నిజామాబాద్ జిల్లా ఉన్నాయి. ఇందూరు కాన్స్టిట్యున్సీ ఏ డబ్బా ఒప్పినా కానీ
గదగద ఉనికిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కార్యకర్తలందరి కష్టపడి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అరవింద్ అన్న డైరెక్షన్తో ఇక్కడ ఒక సూర్యుడు పొద్దున వెలువరిస్తే ఒక రోజుని రాత్రి వెలువరిస్తూ ఉంటారు. సూర్యనారాయణ పొద్దున వెలుతురు వస్తే రాకేష్ అన్న రాత్రి పడుకున్న తర్వాత అందరు వెలువరిస్తూ ఉంటారు. అదేవిధంగా అరవింద్ అన్న మీదికే చూసుకుంటా ఈరోజు హిందూ సభలో ఎంత గొప్పగా ఓట్లు పడ్డాయంటే ఒక్కో డబ్బా చెప్తే కాంగ్రెస్ వాళ్ళందరూ భయపడతా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఇక్కడ పిసిసి అధ్యక్షుడు ఉన్నా కానీ ఇన్ని ఓట్లు అట్లా వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి అని ఆశ్చర్యపోయిన హిందూ సభకు ప్రతి ఒక్కరి కార్యకర్తకు పచ్చిస్ ప్రభారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఈ గెలుపు మీకే అంకితం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చి ఇదే సీఎం ఇదే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టిన తర్వాత కూడా 80% మేమే గెలుస్తామని అనుకొని సిట్టింగ్ సీట్ను గేమ్ చేంజర్గా మార్చిన అంజిరెడ్డి చూసి ఈరోజు భయపడతా ఉన్నారు. ఈరోజు భయపడతా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కుటుంబ సభ్యులందరూ భయపడతా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే గెలిపించారో ఈ పచ్చిస్ ప్రభారైన కుటుంబ సభ్యులు కార్యకర్తలు వాళ్ళందరూ ఎవరైతే ఈరోజు 5 కాన్స్టిట్యూన్సీలో 31 మండలాల్లో 3 మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్ 550 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 5500 వార్డు మెంబర్స్ ఉన్నాయి. ఈరోజు మా మీద బాధ్యత ఏముందంటే మిమ్మల్ని గెలిపించే బాధ్యత మా మీద ఉంది. మీరందరూ ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో వార్డు మెంబర్ కాడికి మొదలు పెడితే ఉప సర్పంచ్ దాకా, ఎంపీటీసీ కాడికి మొదలు పెడితే ఎంపీపీ దాకా, జెడ్పీటీసీ కాడికి మొదలు పెడితే జెడ్పీ చైర్మన్ దాకా, కార్పొరేటర్ కాడికి మొదలు పెడితే మున్సిపల్ చైర్మన్ దాకా, మేయర్ దాకా గెలిపించే బాధ్యత మా మీద ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భయపడుతుందంటే ఒక్కసారి ఎమ్మెల్సీ గెలిచి సిట్టింగ్ సీట్ ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత మా చేతికి జారిపోతుంది, రాబోయే రోజుల్లో బీజేపీ గవర్నమెంట్ వస్తుందని భయపడతా ఉన్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే మొన్న ఆదిలాబాద్లో ఇక్కడ గడ్డం సోదరులు ప్లస్ ఎమ్మెల్యేలు నాకు మంత్రి కావాలని, ఇక్కడ నిజామాబాద్లో చూసుకుంటే నాకు మంత్రి కావాలి, రాబోయే రోజుల్లో గవర్నమెంట్ వస్తుందా పోదా, నల్గొండలో చూస్తే నాకు మంత్రి కావాలని ఎట్లా కొట్లాడుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు. ఇదే నిదర్శనం రాబోయే రోజుల్లో బీజేపీ గవర్నమెంట్ వస్తుందని. అదేవిధంగా వక్ఫ్ బోర్డు సవరణ చేస్తే పేద ముస్లింలందరూ స్వాగతిస్తుంటే ఈ పెద్దంతారులంతా ఎంత భయపడుతుందంటే మీరు దీన్ని బట్టి చూడాలి. ఎంతమంది దీనికి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తూ ఉన్నది, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ ఉన్నది, ఎంఐఎం సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఇప్పటి వరకు ఎక్కడైతే వక్ఫ్ బోర్డు నుండి ఎంతమంది ముస్లింలు లబ్ధి పొందిలో దీనికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం పెద్దందారులే తప్ప మిగతా పేద మిత్రులు ఎక్కడన్నా లాభం పొందిరా మేము సభాముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఢిల్లీలో 600 కోట్లతోని ఒక హోటల్ కడిస్తే దానికి నెలకు 12,000 రూపాయలు రెంటల్ ఇన్కమ్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎవరి చేతిలో పోతున్నావో తెలుసుకోవాలి. ఇది వక్ఫ్ బోర్డు మొత్తం తీసేయాలి. వక్ఫ్ బోర్డు సవరణ చేసేది కావాలి. ఏంటంటే పేద ముస్లింలకు ఏ విధంగా లబ్ధి పొందాలి, ఈ ఏదైతే ఉన్నదో పేద ముస్లింలకు అందరూ లబ్ధి పొందాలని చేయడం జరిగింది. అదేవిధంగా